అమెరికా స్టాక్ మార్కెట్ని డీప్ సీక్ ఏఐ అనే యాప్ ఎలా దెబ్బతీసిందో తెలుసా? దీనికి సమాధానం వినే ముందు ఇప్పుడే మన ఛానల్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. 2022లో విడుదలైన చాట్ జీపీటీ యాప్లో వాడిన చిప్స్ మరియు టూల్స్ కేవలం అమెరికాలోనే తయారు చేయబడ్డాయి. అంతేకాదు, చాట్ జీపీ లాంటి ఏఐ టెక్నాలజీ మరియు అందులో వాడిన టూల్స్ అమెరికా విధించిన కొన్ని షరతుల కారణంగా చైనా, ఇండియా, కొరియా లాంటి దేశాలకు ఎగుమతి చేయబడలేదు. ఏఐ మీద ఆధారపడి పనిచేస్తున్న చాలా కంపెనీస్ అమెరికా స్టాక్ మార్కెట్లో విపరీతంగా పెట్టుబడులు పెట్టాయి. దీనివలన అమెరికా స్టాక్ మార్కెట్ ఏకంగా కొన్ని ట్రిలియన్ డాలర్లు పెరిగింది. ఎవరు కూడా చాట్ జీపీటీకి సమానమైన ఏఐని తయారు చేయలేరు అనే భ్రమలో అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ ఇప్పటి వరకు ఉన్నాయి. సరిగ్గా 2 వారాల కిందట చైనా విడుదల చేసిన డీప్ సీక్ అత్యంత తక్కువ ఖర్చుతో చాట్ జీపీటీ కంటే మెరుగ్గా పనిచేస్తుండడంతో ఏఐ ఆధారిత అమెరికా టెక్ కంపెనీస్ మీద డీప్ సీక్ ప్రభావం గట్టిగా పడింది. దెబ్బకి ఏకంగా 180 లక్షల కోట్ల రూపాయల డబ్బుని అమెరికా స్టాక్ మార్కెట్ కోల్పోయింది. ఏఐలో మేము తోపులం అని ఇన్నాళ్ళు భ్రమలో ఉన్న అమెరికా అహంకారం అణిగింది.